మిత్రమా, ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశల్ని పెంచుకోకుండా ఉండడమే మంచిది నేస్తమా. కాదంటారా? నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు నేస్తమా, నిజాయితీగా బ్రతకడం చాలా గొప్ప. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికిమాలిన ఆలోచనలు మనసుకు బరువు నేస్తమా. పరుల సొమ్ము ఆశించేవాడు భూమికి బరువు. ఇది గుర్తుపెట్టుకో మిత్రమా. చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఎవరు చూసినా చూడకపోయినా పుష్పం వికసించక మానదు కదా మిత్రమా. అందుకే నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నిన్ను ఇష్టపడేవాళ్ళు నీ దారి వెతుక్కుంటూ వస్తారు నేస్తమా. చేసే ప్రతి పాపం అప్పు లాంటిదే, ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే, ఆపద సమయంలో ఆదుకుంటుంది మిత్రమా. కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం చాలా కరెక్ట్గా ఉంటుంది. ఓపిక పట్టి చూడు. ఓపిక చాలా విలువైనది నేస్తమా. ఓ మంచి పని చేసేటప్పుడు ఎవ్వరు ఎన్ని చెప్పినా వినకో, నీకు నచ్చిందే చెయ్యు. అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దానికోసం ఏడవడం అది మూర్ఖత్వమే అవుతుంది నేస్తమా. నీకు కావలసిన దానికోసం వెతక్కు, ఎదురు చూడకు, అడక్కు, తలుపు తట్టుకో, హక్కుగా భావించుకో. నీవు ప్రశాంతంగా ఉండు మిత్రమా. అది ఉండవలసిన చోటే ఉంది. నువ్వు ప్రశాంతంగా ఉంటే అది నీకే దక్కుతుంది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే ప్రపంచంలో ఉన్న అన్ని దేవాలయాలు కూడా దర్శించుకున్నంత సమానమని తెలుసుకో మిత్రమా. ఒక విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఈ సుఖాలు, ఈ దుఃఖాలు, అవమానాలు ఇవన్నీ కూడా అతిథుల్లాంటివి. జీవితంలోకి వస్తూ పోతూ ఉంటాయి. అది అనివార్యం. ఆ మాటలన్నీ మనసుకు పట్టించుకోవడం ఏమాత్రం కూడా మంచిది కాదు నేస్తమా. కృష్ణుడు భగవంతుడు కావచ్చు, కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు దారి మాత్రమే చూపుతాడు, కానీ జీవితంలో పోరాడాల్సింది మనమే కదా. అవును కదా నేస్తమా. కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవ్వరూ తిరిగిరారు. ఎంత కోరుకున్నా సరే కలిసి ఉండలేరు. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదని గుర్తుపెట్టుకునేస్తమా. ఒక ఆలోచనను నాటితే అదే పనిగా ఎదుగుతుంది. ఒక పనిని నాటితే అదే అలవాటుగా ఎదుగుతుంది. ఒక అలవాటును నాటితే అదే వ్యక్తిత్వంగా ఎదుగుతుంది. ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది తలరాతగా ఎదుగుతుంది. కాబట్టి నీ తలరాతను సృష్టించుకునేది మీరే అని తెలుసుకునేస్తమా. మిత్రమా, ఒక్క విషయాన్ని గుర్తుంచుకో. ఓర్పు నీకు వేపలా ఉన్నా, చేదుగా ఉన్నా, దాని ఫలితం మాత్రం చెరుకులా తియ్యగా ఉంటుంది. కాదంటారా? ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరు సమానం కూడా కాదు. ఎవరికి వారు ప్రత్యేకం, అంతే. మనిషికి మనిషికి దూరం ఎంత అని ఒక అతను అడిగాడు. మనసులో నమ్మకం ఉంటే అణువంత, అదే లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత. మనస్సును పట్టుకోండి. మనసు ఒక సరస్సు లాంటిది. అందులో పడే ప్రతి రాయి అలలను రేపుతుంది. ఈ అలలు మనమేమిటో చూడనివ్వవు. ఏ ఇద్దరికీ ఒకే మనస్సు లేదా ఒకే శరీరం ఉండదు కదా. మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. అబద్ధం చిన్నదైనా అనుబంధాలను తెంచుతుంది. అపార్థం చిన్నదైనా మంచి స్నేహాన్ని విడగొడుతుంది. రంధ్రం చిన్నదైనా వాడను ముంచేస్తుంది నేస్తమా. కాదంటారా? మిత్రమా, ప్రశ్నిస్తే శత్రువే అవుతావు. అయినా పర్వాలేదు, ప్రశ్నించుకుంటే బానిసవుతావు. బానిసత్వం కన్నా శత్రుత్వం మంచిదే కదా. దానమిచ్చేవారి కన్నా ధైర్యం ఇచ్చేవారే గొప్ప.
దానం వల్ల ఆ క్షణమే బ్రతుకుతావు. కానీ ధైర్యం వల్ల నీకు నువ్వు జీవితంలో నిలిచి పోరాడగలవు. శరీరానికి మించిన క్షేత్రం లేదు, మనసును మించిన తీర్థము లేదు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు మిత్రమా. అంతరాత్మను మించిన గురువు లేడు, అనుభవాన్ని మించిన పాఠం లేదు. గుర్తుపెట్టుకో, అమ్మఒడి చల్లనైనది, అమ్మ ప్రేమ కమ్మనైనది నేస్తమా. అందుకే అమ్మ రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేము. నిర్లక్ష్యం చేయకుండా బాగా చూసుకునేస్తమా. మిత్రమా, నిన్ను వాడుకొని వదిలేశారని నువ్వు కుమిలిపోయే బదులు ఇంకొకటి చేతిలో మోసపోకుండా ఉండేందుకు ఎలా బ్రతకాలో నేర్చుకో. నువ్వు నిజాయితీగా లేకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటి వాడిని నమ్మకుండా ఉండగలిగితే మాత్రం ఏ ఇబ్బందులు లేకుండా బ్రతకవచ్చు నేస్తమా. నువ్వు ఎప్పుడైతే మనుషుల మీద నమ్మకాన్ని పెట్టుకుంటావో సరిగ్గా అప్పుడే నీకు తెలియకుండానే నీ వెనకాల గొయ్యి త్రవ్వడం మొదలు పెడతారు. కాబట్టి ఎవరికైనా మాట ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించుకో. ఈరోజు ఎవరినైనా నమ్మే ముందో రేపు మోసపోవడానికి ఈరోజు సిద్ధంగా ఎలా ఉండాలో తెలుసుకో. ముందుగా నిర్ణయించుకున్న తర్వాతే నమ్ము. అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మద్దని గుర్తుపెట్టుకొనేస్తమా. ప్రేమించిన అబ్బాయిని మర్చిపోవడానికి అమ్మాయికి గుండెలపైన తాళి పడితే చాలు, కానీ అమ్మాయిని మర్చిపోవాలంటే అబ్బాయికి గుండె ఆగిపోవాలి. మనం ప్రేమించిన వారికి నిజంగా మనపైన ప్రేమ ఉంటే మనతో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని గొడవలు జరిగినా మనల్ని వదిలేసి వెళ్ళరనేస్తమా. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఈగో పంతం కంటే మనతో బంధమే ముఖ్యం. ముళ్ళు ఉన్న మొక్కకు నువ్వు ఎంత నీరు పోసినా వాటి స్వభావం మారదు కదా. కొంతమంది వ్యక్తులతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా సరే, ఎంత మంచిగా ఉన్నా, నువ్వు ఎంత సహాయం చేసినా వారి వంకరి బుద్ధి మాత్రం మారదనేస్తమా. నీ స్నేహితుడు కుబేరుడైతే సహాయం ఆశించుకో, నీ మనసు తెలుసుకునే అవకాశం ఇవ్వు. నీ మిత్రుడు కుచేలుడైతే మనసు తెలుసుకుని సహాయం చెయ్యు. అడగలేదని ఆగిపోకో. మనసెరిగిన వాడే మంచి స్నేహితుడని గుర్తించుకునేస్తమా. నువ్వు ఎదగాలనుకున్నప్పుడు నిన్ను తొక్కేవాళ్ళు ఉంటారు, నువ్వు ఎదిగాక నిన్ను మొక్కేవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు రూపం వచ్చేలా నిన్ను చెక్కేవాళ్ళు కూడా ఉంటారు మిత్రమా. అలాంటి వారిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోకో. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఈ 4 రకాల స్త్రీలను పురుషులు ఎప్పటికీ నమ్మకూడదు. 1. కళ్ళతో పురుషుల్ని ఆకర్షించే స్త్రీలు. 2. ఎక్కువగా బయట తిరిగే స్త్రీలు. 3. ఎక్కువ కోరికలు మరియు అత్యాశ కలిగిన స్త్రీలు. 4. పురుషులతో ఎక్కువగా మాట్లాడే స్త్రీలు. మిత్రమా, ఇలాంటి స్త్రీలను ఎప్పుడు కూడా నమ్మకూడదు. అర్థమైందనుకుంటా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.